we'll start the session. So ee roju manam discuss cheyabothunna topic how to manage payroll in Tally Prime. So this session is sponsored by Asset Integrated Info System. So they are the number one Tally partner in Andhra and Telangana. So for Tally related products or Tally related supports, you can contact them through www.assettally.com. So this session we are going to discuss about managing payroll in Tally Prime. Myself Manikanda, I am the Chief Knowledge Officer at Asset Integrated Info System. So this session listen చేస్తున్న వాళ్ళు సపోజ్ ఇఫ్ యు ఆర్ జూనియర్ అకౌంటెంట్, మీరు పేరోల్ ఏదైనా టాలీలో కాన్ఫిగర్ చేయాలంటే ముందు మీ ఆల్రెడీ మీ చేతిలో ఉన్న టాలీ డేటాని బ్యాకప్ చేసుకోండి, రైట్? అండ్ అది కాకుండా మీరు జూనియర్ అకౌంటెంట్ అయితే మీ కంపెనీలో ఉన్న సీనియర్ అకౌంటెంట్కి అండ్ మీ ట్యాక్స్ కన్సల్టెంట్ ఆర్ మీ చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గర దీనికి ఒక అప్రూవల్ తీసుకొని చేయండి. సో పేరోల్ ఫీచర్స్ ఎనేబుల్ చేసేటప్పుడు ఇయర్ బిగినింగ్ లో చేస్తే బాగుంటుంది. కొన్ని ఫీచర్స్ మీరు మాన్యువల్ గా సాలరీ క్యాలిక్యులేషన్ చేసి మాన్యువల్ వౌచర్ టైప్స్ లైక్ పేమెంట్ జర్నల్ లో అకౌంటింగ్ చేసి మిగతా మంత్ లో పేరోల్ వౌచర్ టైప్ లో చేశారంటే మళ్ళీ మీకు రిపోర్ట్ చూసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఏదైనా మీరు బిగినింగ్ నుంచి చేసేటప్పుడు మీకు ప్రాపర్ పేరోల్ రిలేటెడ్ రిపోర్ట్ వస్తుంటుంది. ఇంకా మనం పేరోల్ లో మొత్తం ఫీచర్స్ టాలీలో యూజ్ చేయాలంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 3 టాపిక్స్ టుడే. 1, టాలీలో పేరోల్ ఎలా ఎనేబుల్ చేయాలనేది. పేరోల్ ఎనేబుల్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. టాలీలో బేసిక్ ఫీచర్స్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది, లైక్ సాలరీ, లైక్ సేల్స్ పర్చేస్, లైక్ ఇన్వెంటరీ క్రియేషన్ ఆర్ అదర్ అకౌంటింగ్ లెజర్ క్రియేషన్, బిఆర్ఎస్ కూడా బేసిక్ ఫీచర్ లో ఉంటుంది. ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ ఏదైనా కావాలంటే మనం F11 ఫీచర్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆప్షన్స్ ని ఎనేబుల్ చేసుకోవాలి, లైక్ జిఎస్టీ అయినా టీడీఎస్ అయినా లేదంటే పేరోల్ మాదిరి పేరోల్ అంటే అడ్వాన్స్ ఫీచర్స్ అయినా మనం F11 ఫీచర్స్ లో ఎనేబుల్ చేయాలి. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎనేబులింగ్ పేరోల్ ఫీచర్స్ ఇన్ టాలీ ప్రైమ్. నెక్స్ట్ పేరోల్ ఫీచర్ ఎనేబుల్ అయిన తర్వాత పేరోల్ సంబంధించిన మాస్టర్స్ ని కూడా మనం క్రియేట్ చేయాలి. లైక్ అకౌంటింగ్ లో మనకు లెడ్జర్స్ ఉంది, గ్రూప్స్ ఉంది. ఇన్వెంటరీస్ లో స్టాక్ ఐటమ్, స్టాక్ గ్రూప్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ మాస్టర్స్ కూడా ఉంది. ఇంకా పేరోల్ లో కూడా మనకు పేరోల్ సంబంధించిన మాస్టర్స్ లైక్ ఎంప్లాయీస్ డీటెయిల్స్ కి ఒక ఎంప్లాయీస్ అని ఒక మాస్టర్ ఉంది, ఇంకా ఎంప్లాయీస్ గ్రూపింగ్ ఒక మాస్టర్ ఉంది. ఎంప్లాయీస్ కి ఎలాంటి పే హెడ్స్ మనం పే చేయబోతున్నాం, లైక్ బేసిక్ పే, డిఆర్ఎస్ అలవెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ అలాంటి పే హెడ్స్ ఉంటుంది కదా. కొన్ని కంపెనీస్ లో ఫ్లాట్ సాలరీ అని ఉంటుంది, కొన్ని కంపెనీస్ లో ఈఎస్ఐ, పిఎఫ్ అనేటప్పుడు దిల్ బి డివైడింగ్ ద టోటల్ సాలరీ ఇంటూ పిఎఫ్, ఈఎస్ఐ, డిడక్షన్స్, కాంట్రిబ్యూషన్స్, గ్రాట్యుటీ, ప్రొఫెషన్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, టీడీఎస్, ఇంకా బేసిక్ పే, డిఆర్ఎస్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, టూర్ అలవెన్స్ కైండ్ ఆఫ్ అలవెన్సెస్ సిస్టమ్స్ కూడా ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్ కైండ్ ఆఫ్ అలవెన్సెస్ సిస్టమ్స్ కూడా ఉంటుంది. ఇది ఒక పార్ట్ మీకు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే టాలీలో పేరోల్ ఫీచర్స్ ఎనేబుల్ చేసి దాని తర్వాత పేరోల్ సంబంధించిన మాస్టర్స్ ని కూడా ముందు మనం క్రియేట్ చేయాలి. ఇది ఒకటి. సెకండ్ థింగ్ ఏమో ఎంప్లాయీస్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం. ఓకే, ముందు మనం ఏం చేస్తామంటే ఒక ఎంప్లాయీ జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రెజ్యూమ్స్ తీసుకుంటాం, లేదంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ కి ఒక ఫామ్ ఇచ్చి దాంట్లో ఫిల్అప్ చేసుకుంటాం. ఇంకా ఆ ఫామ్ ని మనం ఫైల్ చేసి పెట్టుకుంటాం. సో ఇప్పుడు మనం అది సిస్టమైజ్ చేయాలంటే ఏదో ఒక ఎక్సెల్ షీట్ లో సిస్టమైజ్ చేస్తున్నాము. టాలీలో మనం మొత్తం డేటా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏదైనా ఒక ఎంప్లాయీ గురించి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఫైల్లో వెతకాలి కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఎంప్లాయీస్ రికార్డ్స్ ని కూడా మనం టాలీలో మెయింటైన్ చేయవచ్చు. రికార్డ్స్ అంటే వాళ్ళది పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ as the official information that we are going to discuss today. And final thing is the salary calculation and attendance calculation. సో ఇప్పుడు అటెండెన్స్ అనేది కొంతమంది మాన్యువల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తుంటారు. డైలీ ఆఫీస్కి వచ్చేటప్పుడు అటెండెన్స్ వేసేది, అండ్ లీవ్ అంటే లీవ్ అని మార్క్ చేస్తారు, రెడ్ పెన్ లో ఏ అని అబ్సెంట్ అని మార్క్ చేస్తుంటారు. కొన్ని కంపెనీస్ ఏమో ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడుతున్నారు అటెండెన్స్ కోసం. వాళ్ళది ఫింగర్ ప్రింట్ పెట్టడం, బయోమెట్రిక్, జియోమెట్రిక్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ అటెండెన్స్ క్యాలిక్యులేషన్ మిషన్స్ కూడా వాడుతున్నారు. ఇంకా అలాంటి మిషన్స్ వాడేటప్పుడు మళ్ళీ దాంట్లో రిపోర్ట్స్ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఫైల్ చేయడం కూడా వేస్ట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా టాలీలో అటెండెన్స్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇంకా ఎంప్లాయీస్ ఎన్ని రోజులు ఆఫీస్కి వచ్చారు, 28 days వచ్చారు, 2 days లీవ్ తీసుకున్నారు, ఆ లీవ్ లో కూడా 1 day క్యాషువల్ లీవ్, 1 day లాస్ ఆఫ్ పే వస్తుంది, ఇంకొక డేకి లాస్ ఆఫ్ పే రాదు. అలాంటి కూడా సిస్టమ్స్ కూడా మీరు టాలీలో మెయింటైన్ చేసుకోవచ్చు, రైట్? సో హౌ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్ అనేది లెట్ us see it. Now అడ్వాంటేజ్ ఆఫ్ పేరోల్ మెయింటైనింగ్ పేరోల్ ఫీచర్స్ అంటే ఫస్ట్ ఎనేబుల్ చేస్తున్నాం. టాలీలో పేరోల్ ఫీచర్ ఎనేబుల్ చేసేటప్పుడు ముందు మనం ఏం చేస్తామంటే మాన్యువల్ గా ఒక అటెండెన్స్ రిజిస్టర్ లో లేదంటే ఒక నోట్బుక్ లో సాలరీ క్యాలిక్యులేషన్ చేసుకుని లేదంటే ఎక్సెల్ మీద క్యాలిక్యులేషన్ చేసి దాని తర్వాత ఎంట్రీస్ ని టాలీలో పోస్ట్ చేస్తుంటాం. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు క్యాలిక్యులేషన్ చేసిన షీట్ లో ఒక వాల్యూస్ ఉంటుంది, ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు దర్ ఇస్ అ పాసిబిలిటీ, నేనంటే మొత్తం మిస్టేక్ చేస్తాం అనేది కాదు, దర్ ఇస్ అ పాసిబిలిటీ మీరు టైపోగ్రాఫికల్ ఎర్రర్ లో
క్యాలిక్యులేషన్ మిస్టేక్ లేదంటే ఎంట్రీస్ పోస్టింగ్ మిస్టేక్స్ కూడా అవుతుంది. సో అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు టైపోగ్రాఫికల్ ఎర్రర్లో డేటా ఎర్రర్ కూడా వస్తుంది. సాలరీ అనేది వెరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఒక ఎంప్లాయీకి సాలరీ ఇచ్చేటప్పుడు తక్కువ ఇచ్చామంటే ఇంకా ఆ ఎంప్లాయీ వచ్చి అడిగి దాని తర్వాత లేదు క్యాలిక్యులేషన్ మిస్టేక్ అయిందంటే దట్స్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి లేదంటే మేనేజ్మెంట్ కి కూడా ఒక ఎంబారస్మెంట్ క్రియేట్ అవుతుంది. Number 2, that affects the employees' motivation also. And number 2, creating records for employees' attendance and productivity. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు లీవ్ తీసుకున్నారు, ఏ ఇయర్ లో ఎన్ని డేస్ లీవ్ తీసుకున్నారు. కొన్ని కంపెనీస్ లో లీవ్స్ కి కూడా కొంచెం అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తారు. ఓకే, వితౌట్ టేకింగ్ లీవ్ ఆఫీస్కి వస్తుంటే వాళ్ళకేమో అడిషనల్ పేమెంట్స్ ఇస్తారు. సో వాళ్ళకి గ్రాడ్యుయేటీ క్యాలిక్యులేషన్స్ కి కూడా లీవ్స్ అనేది యూస్ అవుతుంది. ఓకే, పెయిడ్ లీవ్స్ కి అన్పెయిడ్ లీవ్స్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా లీవ్ అవైల్ చేయలేదంటే దానికి కాంపెన్సేషన్ ఇచ్చే స్కీమ్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం రికార్డ్ అనేది మాన్యువల్ రికార్డ్స్ లేదంటే ఎక్సెల్ లో మెయింటైన్ చేస్తే ఆ ఫైల్ డిలీట్ అయింది, ఫైల్ మిస్ అయింది అనేది కూడా కంప్లైంట్ వస్తుంది. ఇప్పుడు టాలీలో మెయింటైన్ చేసేటప్పుడు యూ కెన్ టేక్ ప్రాపర్ బ్యాకప్. 20 years 30 years ఉన్న రికార్డ్స్ కూడా మీరు రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ సాలరీ క్యాలిక్యులేషన్ అదే నేను చెప్పినట్టు మాన్యువల్ గా సాలరీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వస్తున్న మిస్టేక్స్ ని అవాయిడ్ చేసుకోవచ్చు. సో now we are going to create the masters first. Okay, so either it is a employee group, employees ledante employees the attendance untundi, attendance ledante production type. కొన్ని కంపెనీస్ లో క్యాషువల్ లీవ్, మెడికల్ లీవ్ టైప్ ఆఫ్ అటెండెన్స్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ లో ఫ్లాట్ సాలరీ సిస్టమ్ ఉంటుంది. మీరు లీవ్ వచ్చిన లీవ్ తీసుకున్నా ఎప్పుడు ఫ్లాట్ సాలరీ సిస్టమ్. లేదంటే కొన్ని కంపెనీస్ లో ప్రొడక్షన్ బేస్డ్ సాలరీ కూడా ఉంటుంది. ఎక్స్పోర్ట్ కంపెనీస్ లో, గార్మెంట్ కంపెనీస్, లేదంటే ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీస్ లో మీరు ఎంత ప్రొడక్షన్ చేస్తారో దాన్ని బట్టి మీకు సాలరీ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటుంది. సో అదన్నీ మనం టాలీలో ముందు క్రియేట్ చేసి పెట్టుకోవాలి. సో దెన్ అటెండెన్స్ అయితే మీకు వర్కింగ్ డేస్ కి సాలరీ ఇస్తున్నారా, లేదంటే లీవ్ తీసుకున్న డేస్ కి సాలరీ డిడక్ట్ చేస్తున్నారా, రెండు ఒకటే. బట్ వీఆర్ గోయింగ్ టు ఫిక్స్ దట్. ఓకే, అండ్ దెన్ యూనిట్స్ మనం ఎంత ప్రొడక్షన్ చేస్తున్నామో ఆ యూనిట్స్ ప్రొడక్షన్ డీటెయిల్స్ కూడా వీఆర్ గోయింగ్ టు ఫిక్స్ ఇట్ ఇన్ టాలీ. ఓకే, సో వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ అసైన్డ్, పర్టికులర్ ఎంప్లాయీస్ కి ఎలాంటి ఇన్సెంటివ్స్, ఎలాంటి పే హెడ్స్ అసైన్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకి సాలరీ క్యాలిక్యులేషన్ కూడా అవుతుంది. ఓకే, సో ఆటోమేటిక్ సాలరీ క్యాలిక్యులేషన్ అంటే ఇప్పుడు టాలీలో అటెండెన్స్ కాన్ఫిగర్ చేసిన తర్వాత మంత్ ఎండ్ లో ఆటోఫిల్ ఆప్షన్ ఇచ్చామంటే ప్రతి ఎంప్లాయీకి, లేదంటే మీరు డిపార్ట్మెంట్ వైజ్ చేసుకోవచ్చు, ఎంప్లాయీ వైజ్ చేసుకోవచ్చు, మొత్తం ఆర్గనైజేషన్ ఉన్న అన్ని ఎంప్లాయీస్ కి కూడా ఒకేసారి సాలరీ ప్రాసెస్ చేయొచ్చు. ఆటోఫిల్ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ వాళ్ళకి మనం ఫిక్స్ చేసిన పే హెడ్ ఆ క్యాలిక్యులేషన్ టైప్ మొత్తం ఆటోమేటిక్ గా వస్తుంది. రైట్, దట్ ఈస్ వాట్ ఇస్ ఆటోమేటిక్ సాలరీ క్యాలిక్యులేషన్. అండ్ ఇప్పుడు టాలీలో మెయింటైన్ చేసేటప్పుడు నార్మల్ ఎంప్లాయీస్ రికార్డ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అంత ఇంపార్టెన్స్ మనం ఈఎస్ఐ, పిఎఫ్ అలాంటి స్టాట్యుటరీ ఇన్ఫర్మేషన్స్ ఆ ఎంప్లాయీస్ కి కూడా ఏమేమి వస్తుందో అది కాన్ఫిగర్ చేసి పెట్టేటప్పుడు వాళ్ళకి ఏదైనా రిపోర్ట్స్ ఇవ్వాలంటే టాలీ నుంచి మనం జనరేట్ చేసి ఇవ్వచ్చు. ఇంకా పే స్లిప్స్ జనరేట్ చేయాలంటే కూడా పే స్లిప్స్ జనరేట్ చేయవచ్చు. ఇట్ విల్ బికమ్ అ పర్మనెంట్ రికార్డ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. ఇంకా మీకు పేరోల్ ఫీచర్స్ మీరు నేర్చుకుంటే మీ ఎంప్లాయ్మెంట్ స్కోప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ముందు టాలీలో వర్క్ చేసేటప్పుడు అకౌంటింగ్ తెలిస్తే చాలు, దెన్ ఇన్వెంటరీ ఉంటే ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అయింది. థర్డ్ లెవెల్లో జిఎస్టీ, టీడీఎస్ నాలెడ్జ్ ఉంటే ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అయింది. ఈ మధ్యలో పేరోల్ కూడా టాలీలో మెయింటైన్ చేస్తున్నారు. ఇది నాట్ ఓన్లీ ఫర్ ద బీకామ్ కామర్స్ గ్రాడ్యుయేట్స్, ఆల్సో ఫర్ ది హెచ్ఆర్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ఫీచర్స్ నేర్చుకుంటే వాళ్ళకి జాబ్ స్కోప్ ఇంప్రూవ్ అవుతుంది. లెట్ us see everything in Tally now. సో నేను టాలీలో మీకు డెమో చూపించడానికి ఐ హావ్ క్రియేటెడ్ వన్ కంపెనీ. ఓకే, సో టాలీలో మీరు పేరు నేర్చుకోవాలంటే కనీసం యూ నీడ్ 20 hours ప్లస్. ఓకే, దెన్ ఓన్లీ యూ కెన్ లెర్న్ బికాస్ లాట్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ దేర్ రిలేటెడ్ టు పేరు. ఓకే, సో నేను ఇక్కడ జస్ట్ ఓవర్ వ్యూ మాత్రం ఇస్తున్నాను. ఆ ఓవర్ వ్యూ చూడండి. దాంట్లో మీకు టాలీలో పేరోల్ ఎలా ఎనేబుల్ అవుతుంది, మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలనేది మాత్రం అర్థమవుతుంది. Later, in 1 or 2 sessions, I will arrange for advanced sessions also for generating payroll entries and generating payroll related reports in Tally Prime. Okay, so Tally lo manam first Tally payroll features ni enable cheyabothunnamu. First F11 features. Okay, so you know very well advanced features mottham F11 features lo untundi. Right hand side lo first taxation ki ఒక ఫీల్డ్ ఉంది. దాంట్లో మనకు జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్ సంబంధించిన ఫీచర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ యాక్సెస్ ఫీచర్స్, అండ్ దాని తర్వాత పేరోల్ ఒక ఆప్షన్ ఉంటుంది. మెయింటైన్ పేరోల్, జస్ట్ మీరు ఎస్ ఇచ్చారంటే పేరోల్ ఫీచర్స్ మీ టాలీలో ఎనేబుల్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఎస్ ఇచ్చి ఇది ఎనేబుల్ చేసి పెట్టున్నాను. నెక్స్ట్ లైన్ వచ్చేసరంటే ఎనేబుల్ పేరోల్ స్టాట్యుటరీ. సో ఇంకా నార్మల్
ఎంప్లాయీస్ డీటెయిల్స్, పే హెడ్ డీటెయిల్స్ మొత్తం మనం క్రియేట్ చేసుకోవచ్చు. అడిషనల్ గా మీకు స్టాట్యుటరీస్ లైక్ ఈఎస్ఐ, పిఎఫ్, లేబర్ లాస్ రిలేటెడ్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంప్లాయీస్ కి టీడీఎస్ ఉంటే ఎంప్లాయీస్ పాన్ నంబర్, దాన్ని మనం కాన్ఫిగర్ చేయాలంటే సెకండ్ లైన్ లో ఎనేబుల్ పేరోల్ స్టాట్యుటరీ ఇన్ఫర్మేషన్స్ కి కూడా ఇవ్వచ్చు. ఇచ్చామంటే జిఎస్టీ ఎనేబుల్ చేసేటప్పుడు మీకు జిఎస్టీ నంబర్, కంపెనీకి జిఎస్టీ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ కాన్ఫిగరేషన్ చేసినట్టు ఇక్కడ ఎనేబుల్ స్టాట్యుటరీ ఆప్షన్ లో మీకు పిఎఫ్, ఈఎస్ఐ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కాన్ఫిగర్ చేయవచ్చు. ప్రతి ఒక్క కంపెనీ పిఎఫ్ లో రిజిస్టర్ చేసేటప్పుడు వాళ్ళకి పిఎఫ్ కోడ్ ఇస్తారు, కంపెనీకైనా ఒక పిఎఫ్ కోడ్ ఇస్తారు, అది మీరు ఇక్కడ పెట్టవచ్చు. దెన్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ లో కూడా మీకు ఎంప్లాయీస్ కి, ఎంప్లాయర్స్ కి అయితే కంపెనీస్ కి కోడ్ ఇస్తారు, ఆ కోడ్ డీటెయిల్స్ మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, దెన్ ఎన్పిఎస్ అనేది నేషనల్ పెన్షన్ స్కీమ్. నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ పిఎఫ్, లైక్ పిఎఫ్ లో ఎలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారో, కంపెనీలో ఎంప్లాయీస్ కోసం రిడక్షన్ చేస్తున్నారో, కాంట్రిబ్యూట్ చేస్తున్నారో, సేమ్ టైప్ లో ఎన్పిఎస్ అనేది ఒక స్కీమ్ ఫర్ ద ఫ్యూచర్ పెన్షన్ క్లెయిమింగ్ పర్పస్. దట్ ఈస్ ఆల్సో ద ఎంప్లాయీ వెల్ఫేర్ స్కీమ్. ఆ స్కీమ్ లో మీకు ఏదైనా కాంట్రిబ్యూషన్ కంపెనీ నుంచి చేస్తే ఇంకా మీకు ఏటీసీ కింద డిడక్షన్స్ కి కూడా యూజ్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కి కూడా యూజ్ అవుతుంది. సపోజ్ మీ కంపెనీలో ఎన్పిఎస్ స్కీమ్ లో ఏదైనా ఉంటే మీ కంపెనీ కానీ ఒక ఎన్పిఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అది కాకుండా కంపెనీలో ఎంప్లాయీస్ కి టీడీఎస్ డిడక్షన్ చేసేటప్పుడు ఆ కంపెనీది టాన్ నెంబర్ ఉంటుంది. సో టాన్ నెంబర్, ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇన్కమ్ ట్యాక్స్ వార్డ్, సర్కిల్ అలాంటి డీటెయిల్స్, ఇంకా టీడీఎస్ డిడక్ట్ చేయడానికి ఆ కంపెనీలో ఎవరికి రైట్స్ ఉందో వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, వాళ్ళది పాన్ నెంబర్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేయొచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్స్ మీరు పిఎఫ్, ఈఎస్ఐ రిలేటెడ్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు, లేదంటే ఎంప్లాయీస్ రికార్డ్స్, స్టాట్యుటరీ రికార్డ్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఇట్ విల్ కమ్ ఆటోమేటికలీ. ఓకే, ఇంకా ఒక ఎంప్లాయీకి పే స్లిప్ ఇస్తున్నాం కదా, పే స్లిప్ లో కూడా కంపెనీ పేరు, అడ్రస్ మొత్తం వచ్చినట్టు ఆ ఎంప్లాయీస్ కి డిడక్షన్ చేస్తున్న డీటెయిల్స్, వాళ్ళది పిఎఫ్ నంబర్, ఈఎస్ఐ నంబర్, ఇంకా వాళ్ళకి ట్యాక్స్ డిడక్ట్ చేసేటప్పుడు వాళ్ళ పే స్లిప్ మీద మన కంపెనీ టాన్ నెంబర్ కూడా మనకు పెడితే వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. ఫ్యూచర్ లో దే కెనాట్ కమ్ అండ్ ఆస్క్ us once again. So for that purpose we are maintaining all the records from here itself, right? That is one thing. Coming to the main part, that is creating the masters related to payroll. Okay, so మీకు తెలుసు కదా ఆల్రెడీ టాలీలో మాస్టర్స్ అంటే అకౌంటింగ్ మాస్టర్స్ అనేటప్పుడు లెడ్జర్స్, గ్రూప్స్ ఆల్రెడీ ఉంటుంది. కావాలంటే సబ్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాము, ప్రైమరీ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లెడ్జర్స్ మనం క్రియేట్ చేస్తాము. ఓకే, ప్రతి ఒక్క పార్టీ, ఎక్స్పెన్సెస్, కస్టమర్స్, సప్లయర్స్, అసెట్స్ నేచర్ ఆఫ్ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. సిమిలర్లీ ఇన్వెంటరీ మాస్టర్స్ మనం క్రియేట్ చేస్తాం. స్టాక్ ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, స్టాక్స్ కి ఒక యూనిట్ ఆఫ్ మెషర్మెంట్స్, మనకి గోడౌన్స్ ఉంటాయి, గోడౌన్స్, కేటగిరీస్ ఉంటాయి, కేటగిరీస్ కూడా మనం క్రియేట్ చేస్తాం. అది కాకుండా ఇప్పుడు మనం పేరోల్ రిలేటెడ్ మాస్టర్స్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. దెర్ ఆర్ సో మెనీ మాస్టర్స్. ఇంకా కరెన్సీస్ కూడా ఒక మాస్టర్, కాస్ట్ సెంటర్ కూడా ఒక మాస్టర్. సిమిలర్లీ పేరోల్ రిలేటెడ్ మాస్టర్స్ కూడా మనం టాలీలో ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. టాలీలో పేరోల్ మాస్టర్ అంటే టోటలీ 7 టైప్ ఆఫ్ మాస్టర్స్ ఉంది. ఓకే, సో నాకు తెలిసిన వరకు పేరోల్ మాస్టర్ అంటే ఒక ఎంప్లాయీ పేరు, వాళ్ళ అడ్రస్ అనేది పేరోల్ మాస్టర్. అది కాకుండా ఆర్గనైజేషన్ లో వాళ్ళకి గ్రూపింగ్ సిస్టమ్ ఉంటుంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ అని, అది కూడా మనకు పేరోల్ మాస్టర్ కింద వస్తుంది. అది కాకుండా ఎంప్లాయీస్ ది యూనిట్ ఆఫ్ మెషర్మెంట్స్, లైక్ వాళ్ళు వర్క్ చేసేటప్పుడు పర్ అవర్ కి వాళ్ళకి వేజెస్ ఉంటుంది, లేదంటే పర్ ప్రొడక్షన్స్ కి వాళ్ళకి వేజెస్ ఉంటుంది. అలాంటి యూనిట్ ఆఫ్ మెషర్మెంట్స్ కి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ లో నార్మల్ సాలరీ ఏమో పర్ డే కి వాళ్ళు 8 hours 9 hours వర్క్ చేస్తే నార్మల్ సాలరీ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అది కాకుండా ఓవర్ టైం ఉంటే ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారని చూసి అవర్స్ కి మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 hour వర్క్ చేస్తే 2 hours పేమెంట్ ఇచ్చేది, అలాంటి ఎక్స్ట్రా అవర్స్ పేమెంట్స్ కూడా ఇస్తుంటారు. అలాంటి క్యాలిక్యులేషన్స్ కూడా మనం యూనిట్ ఆఫ్ మెషర్మెంట్స్ ద్వారా చేసుకోవచ్చు. అది కాకుండా మనకు పే హెడ్స్ ఉంది. పే హెడ్స్ అంటే బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్, కైండ్ ఆఫ్ పే హెడ్స్. కొన్ని కంపెనీస్ లో ఏమో ఫ్లాట్ సాలరీ ఉంటుంది. ఓకే, కొన్ని కంపెనీస్ లో పిఎఫ్ ఈఎస్ఐ అయినప్పుడు మాక్సిమం దే విల్ బి డివైడింగ్ ద సాలరీ ఫ్రమ్ బేసిక్, డియర్నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఫుడ్ అలవెన్స్, కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ అలవెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇంకా సోప్ అలవెన్స్ కూడా ఉంది. ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్న లేబర్స్ కి సోప్ అలవెన్స్, యూనిఫామ్ అలవెన్స్, ఓకే, సో ట్రావెల్ అలవెన్స్, అలాంటి అలవెన్సెస్ కూడా ఉంటాయి. అదన్నీ పే హెడ్స్ కింద వస్తుంది. అది కాకుండా అటెండెన్స్ టైప్ ఉంటుంది. అటెండెన్స్ టైప్ అంటే లాస్ ఆఫ్ పే ఉందా. ఓకే, లాస్ ఆఫ్ పే ఉంటే కొన్ని కంపెనీస్ ఏమో మీరు లీవ్ తీసుకున్నప్పుడు 1 or 2 days దే విల్ అలో అండ్ దే విల్ నాట్ డిడక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ సాలరీ. కొన్ని కంపెనీస్ లో లీవ్ సిస్టమ్ ఉంటుంది. స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్ లో ఎవ్రీ మంత్ యూ కెన్ టేక్ ఓన్లీ 1 leave. 1 leave కి విల్ నాట్ బి డిడక్టెడ్ సాలరీ. మోర్ దెన్ 1 leave మీరు తీసుకుంటే సాలరీలో డిడక్ట్ అయిపోతుందని రూల్స్ ఉంటుంది.
సో దాన్ని బట్టి మీరు కూడా టాలీలో క్రియేట్ చేసుకోవచ్చు అటెండెన్స్ టైప్ అని. ఓకే, పెయిడ్ డేస్, లీవ్ డేస్, లాస్ ఆఫ్ పే డేస్ కైండ్ ఆఫ్ లీవ్ టైప్స్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ కంపెనీస్ లో క్యాషువల్ లీవ్, మెడికల్ లీవ్ అని ఉంటుంది. కొన్ని కంపెనీస్ లో క్యాషువల్ లీవ్ అనేది మీరు ఈ మంత్ లో తీసుకోలేదంటే అది లీవ్ అకౌంట్ లో యాడ్ అయిపోతుంది. ఇయర్లీ వన్స్ ఆ లీవ్ అమౌంట్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాంటి సిస్టమ్స్ కూడా కొన్ని కంపెనీస్ లో ఉంటుంది. సో దట్ టైప్ ఆఫ్ లీవ్స్ యూ కెన్ క్రియేట్ ఇట్ అండర్ అటెండెన్స్ ఆర్ ప్రొడక్షన్ టైప్. ఓకే, సో దెర్ ఆర్ సో మెనీ మాస్టర్స్ రిలేటెడ్ టు పేరోల్ కాన్ఫిగరేషన్స్. సో మీరు మనం ఎలా క్రియేట్ చేయాలని చూస్తాం. ఫైనల్ గా పేరోల్ రిలేటెడ్ వౌచర్ టైప్స్. అకౌంటింగ్ వౌచర్స్ అంటే సేల్స్, పర్చేస్, పేమెంట్స్, రిసిప్ట్స్, కాంట్రాక్ట్, జర్నల్ అని అకౌంటింగ్ వౌచర్స్ ఉంది. నెంబర్ 2 లో ఇన్వెంటరీ వౌచర్స్ అంటే డెలివరీ నోట్, రిసిప్ట్ నోట్, స్టాక్ జర్నల్, ఫిజికల్ స్టాక్ అని ఉంది. ఇంకా ఆర్డర్ ప్రాసెసింగ్ కూడా మనకు వౌచర్ టైప్స్ ఉన్నాయి. పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ అనేది. అది కాకుండా మనకు పేరోల్ రిలేటెడ్ వౌచర్ టైప్స్ కూడా ఉన్నాయి. అటెండెన్స్ ఆర్ పేరోల్ క్యాలిక్యులేషన్. అటెండెన్స్ లో మనం ఎవ్రీడే స్టాఫ్ అటెండెన్స్, ఎవ్రీడే లేదంటే కంబైన్డ్ గా మంత్లీ అటెండెన్స్ మనం మార్క్ చేసుకోవచ్చు. మీరు మాన్యువల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా, లేదంటే బయోమెట్రిక్ సిస్టమ్ లో మీరు అటెండెన్స్ మెయింటైన్ చేస్తున్నారా. మొత్తం సమ్మరీస్ ఉంటాయి కదా, మంత్ ఎండ్ లో ఒక స్టాఫ్ అతను ఎన్ని డేస్ లీవ్ తీసుకున్నాడు, ఆ లీవ్స్ లో ఎన్ని లాస్ ఆఫ్ పే కింద వస్తుంది, ఎన్ని వితౌట్ లాస్ ఆఫ్ పే కింద వస్తుంది అనేది కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. అది కాకుండా ఫైనలీ సాలరీ క్యాలిక్యులేషన్ కి ఒక వౌచర్ టైప్ ఉంటుంది. లైక్ పేమెంట్, రిసిప్ట్, కాంట్రా వౌచర్ టైప్ ఉన్నట్టు సాలరీ క్యాలిక్యులేషన్ కి ఒక వౌచర్ టైప్ ఉంటుంది. ఈ వౌచర్ టైప్ లో మనం చేస్తున్న ఎంట్రీస్ అకౌంటింగ్ రికార్డ్స్ తో కంబైన్డ్ అయిపోతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మెయింటైనింగ్ పేరోల్ ఇన్ టాలీ ప్రైమ్. ఓకే, సో మనం సెపరేట్ గా వేరే రిజిస్టర్ లో క్యాలిక్యులేషన్ చేసేది, మళ్ళీ టాలీలో అకౌంటింగ్ ఎంట్రీస్ లో జర్నల్, పేమెంట్ వౌచర్లు చేసేటప్పుడు మన మిస్టేక్స్ we can avoid when we are maintaining payroll in Tally Prime, right? So now coming to the masters creation. ప్రతి ఒక్క మాస్టర్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాని మీనింగ్ ఏంటి అనేది నేను సెపరేట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ క్రియేట్. సో పేరోల్ మాస్టర్స్ ముందు మీరు క్రియేషన్కి వెళ్ళేటప్పుడు షో మోర్ వచ్చి ఏమేమి టైప్ ఆఫ్ మాస్టర్స్ ఉన్నాయని కూడా ఒకసారి చూడండి. దర్ ఆర్ లాట్ ఆఫ్ మాస్టర్స్. దాంట్లో పేరోల్ మాస్టర్స్. ఓకే, సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ నేను చెప్పినట్టు 7 టైప్ ఆఫ్ పేరోల్ మాస్టర్స్ ఉంది. ఐ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఎంప్లాయీస్. కానీ ఎంప్లాయీస్ క్రియేట్ చేసే ముందు ఎంప్లాయీస్ ది పేరెంట్ ఉంటుంది కదా, దట్ ఈస్ ద గ్రూప్ ఆఫ్ ఎంప్లాయీస్, అది క్రియేట్ చేయాలి. దెన్ వాళ్ళకి ఎలాంటి పే హెడ్స్ కింద మనం వాళ్ళకి సాలరీ పే చేయబోతున్నామో ఆ పే హెడ్స్ కూడా మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇది పే హెడ్స్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ పే హెడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పే. దిస్ ఐ హావ్ ఆల్రెడీ క్రియేటెడ్. నేను మళ్ళీ ఒకసారి ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఆల్టర్కి వెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తాను. పే హెడ్స్, బేసిక్ పే. సో నేను ఎందుకే చెప్పాను పేరోల్ నేర్చుకోవాలంటే ఇట్ విల్ టేక్ 10 to 20 hours. ఓకే, టాలీలో లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి పేరోల్ రిలేటెడ్. ఫస్ట్ దాని పేరు ఏంటి, బేసిక్ పే, సాలరీ, లేదంటే కొన్ని కంపెనీస్ సిటిసి అని కూడా పేరు పెడతారు. సిటిసి, డియర్నెస్ అలవెన్స్. సో టైప్ ఆఫ్ పేస్, మనకి ఎలాంటి పేస్ పే చేస్తున్నారో ఆ పే టైప్ మనం సెట్ చేసుకోవాలి. కొన్ని కంపెనీస్ లో డైరెక్ట్ ఓన్లీ సాలరీ ఉంటుంది. ఓకే, సో మీరు ఇప్పుడు బేసిక్ పే క్రియేట్ చేశారు కదా, టాలీ కెనాట్ అండర్స్టాండ్ దట్ బేసిక్ పే అంటే ఇది ఎర్నింగ్స్ అని టాలీ కెనాట్ అండర్స్టాండ్. ఓకే, నౌ యూ హ్యావ్ టు మెన్షన్ వాట్ టైప్ ఆఫ్ పే హెడ్ ఇట్ ఇస్ అనేది మీరు మెన్షన్ చేయాలి. వెదర్ ఇట్ ఇస్ ఎర్నింగ్స్, ఓకే, వెదర్ ఇట్ ఇస్ అ డిడక్షన్, డిఫరెంట్ టైప్స్ ఉంది. ఎర్నింగ్స్, డిడక్షన్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అయితే సాలరీలో డిడక్ట్ అవుతుందా, బోనస్ ఇది ఎలాంటిది, బోనస్ టైప్ లో వస్తుందా. దెన్ స్టాట్యుటరీ డిడక్షన్స్, ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్, ఎంప్లాయర్స్ స్టాట్యుటరీ కాంట్రిబ్యూషన్, రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్ అంటే వాళ్ళ సాలరీ నుంచి డిడక్ట్ చేసేది పిఎఫ్, ఈఎస్ఐ పర్పస్ కి. స్టాట్యుటరీ అని ఒక వర్డ్ ఉంది చూడండి. నార్మల్ డిడక్షన్ అంటే ఆబ్సెంట్ కోసం అడ్వాన్స్ తీసుకున్నారంటే నార్మల్ డిడక్షన్స్ కింద వస్తుంది. ఈఎస్ఐ పిఎఫ్ లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయీస్ డిడక్షన్ ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు ఎంప్లాయర్స్ స్టాట్యుటరీ కాంట్రిబ్యూషన్ ఆర్ ఎంప్లాయీస్ స్టాట్యుటరీ డిడక్షన్. ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు పిఎఫ్ లెడ్జర్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, 2 టైప్ ఆఫ్ పిఎఫ్ పే హెడ్స్ ఉంది. ఒకటి ఎంప్లాయీస్ సాలరీ నుంచి డిడక్ట్ చేసే పే హెడ్, ఇంకొకటి ఎంప్లాయర్స్ వాళ్ళ చేతి నుంచి 12% కాంట్రిబ్యూట్ చేస్తారు కదా. పిఎఫ్ అంటే 12%, ఈఎస్ఐ అంటే 3.75% కాంట్రిబ్యూట్ చేస్తారు. సో దట్ కమ్స్ అండర్ ఎంప్లాయర్స్ స్టాట్యుటరీ కాంట్రిబ్యూషన్. దెన్ ఎంప్లాయర్స్ అదర్ చార్జెస్. ఓకే, ఇప్పుడు ఈఎస్ఐపిఎఫ్ లో అడిషనల్ ఎక్స్పెన్సర్ అడ్మినిస్ట్రేషన్ చార్జెస్ అని ఒక చార్జెస్ కూడా ఉంటుంది. దట్ యూ కెన్ మెన్షన్ అండర్ ఎంప్లాయర్స్ అదర్ చార్జెస్.
ఇంకా గ్రాడ్యుటీ పే క్రియేట్ చేసేటప్పుడు యూ కెన్ మేక్ ఇట్ ఎస్ గ్రాడ్యుటీ. ఒకవేళ స్టాఫ్ అడ్వాన్స్ తీసుకున్నారంటే స్టాఫ్ అడ్వాన్స్ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు యూ కెన్ మార్క్ ఇట్ అండర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్, కొన్ని కంపెనీస్ లో ఎంప్లాయీ సేల్స్ మ్యాన్ వర్క్ చేసేటప్పుడు దే విల్ బి ట్రావెలింగ్ టు అదర్ ప్లేసెస్. సో వెన్ దే ఆర్ ట్రావెలింగ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏముంటుందంటే మీరు మొత్తం ఖర్చు మీరు చేసుకోండి, ఎక్స్పెన్సెస్, ఫుడ్ అలవెన్స్, హోటల్ అకామిడేషన్, స్టే చేసేది మొత్తం మీరు చేసుకుని బిల్స్ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ మంత్ సాలరీతో మీకు అడిషన్ చేసి ఇస్తారు. సో అప్పుడు అది రీఎంబర్స్మెంట్ కింద వస్తుంది. రీఎంబర్స్మెంట్ టు ఎంప్లాయీస్, ట్రావెల్ అలవెన్స్ కైండ్ ఆఫ్ రీఎంబర్స్మెంట్. అలవెన్స్ వేరే, రీఎంబర్స్మెంట్ వేరే. అలవెన్స్ అనేది ఎవ్రీ మంత్ ఒక ఎంప్లాయీకి 500 రూపీస్ ట్రావెల్ అలవెన్స్ ఇచ్చేది. రీఎంబర్స్మెంట్ అంటే వాళ్ళు ఆల్రెడీ స్పెండ్ చేసిన దాన్ని మీ కంపెనీకి బిల్ సబ్మిట్ చేసి వాట్ దే యాక్చువల్లీ స్పెండ్ అని ఉంటుంది. ఓకే, కొన్ని కంపెనీస్ ఏమో మీరు ఎంత స్పెండ్ చేస్తున్నారో ఆ బిల్స్ సబ్మిట్ చేసి క్లెయిమ్ చేసుకోండి అంటారు. కొన్ని కంపెనీస్ ఏమో మీరు 4 days ట్రావెల్ చేస్తుంటే పర్ డేకి 500, అయితే 4 days కి 2000 అని క్యాలిక్యులేషన్ ఇస్తుంటారు. సో మీ కంపెనీలో ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఫాలో అవుతున్నారో ఆ క్యాలిక్యులేషన్స్ చూసి మీరు ఈ కాన్ఫిగరేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఫైనలీ ట్యాక్స్ పెయిడ్ బై ద ఎంప్లాయర్ ఆన్ పర్పసెస్. ఒకవేళ మీకు లాంగ్ ట్రావెల్ అలవెన్సెస్ కూడా ఉంటుంది, టూర్కి వెళ్ళే ఆప్షన్స్ కూడా ఉంటుంది కొన్ని కంపెనీస్ లో. దాన్ని మీ పర్పసెస్ కింద వస్తుంది. పర్పసెస్ అంటే మీ చేతికి అమౌంట్ డైరెక్ట్ గా ఇవ్వకుండా ఎంప్లాయర్స్ దే విల్ అరేంజ్ ఫర్ ఎల్టీటీ అంటారు. ఓకే, టూర్స్ అండ్ ట్రావెల్స్ అవన్నీ అరేంజ్ చేస్తుంటారు. ఆర్ ఇన్సూరెన్స్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ చేస్తారు. దానికి మీకు ట్యాక్స్ రిడక్షన్స్ కూడా ఉంటుంది. దట్ విల్ బి మార్క్డ్ అండర్ ట్యాక్స్ పెయిడ్ బై ద ఎంప్లాయర్ ఆన్ పర్పసెస్. ఓకే, అది ఫైనల్లీ మీ సిటిసి కింద వస్తుంది కాబట్టి ఇలాంటి హెడ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం బేసిక్ పే అనేది ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్ అయితే కింద పెడుతున్నాము. ఇంకా బేసిక్ పే అనేది ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్, అది కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ లో ఫిక్స్డ్ ఉంటుంది, కొన్ని కంపెనీస్ లో ప్రొడక్షన్ బేస్డ్ పే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ పే అనేది మోస్ట్లీ ఇట్ విల్ బి ఫిక్స్డ్ 10,000, 5,000 లైక్ దట్ ఉంటుంది. అడిషనల్ గా వేరియబుల్ పే ఉంటుంది. మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారో, ఎస్పెషల్లీ సేల్స్ డివిజన్ లో ఉన్న వాళ్ళకి పర్ఫార్మెన్స్ ఎంత చేస్తున్నారో పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి వేరియబుల్ పే కూడా ఉంటుంది. ఓకే, సో సమ్ కంపెనీస్ విల్ సే మీకు 2 lakhs సాలరీ అంటారు. మీరు డీటెయిల్ గా చూసేటప్పుడు 40% ఇస్ యువర్ ఫిక్స్డ్ అంటారు. 40% అంటే 80,000 ఇస్ యువర్ ఫిక్స్డ్, రిమైనింగ్ 60% ఇస్ యువర్ వేరియబుల్ అంటారు. రిమైనింగ్ 1,20,000 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ 20 lakhs turnover then you'll be paid 1,20,000. If you are doing 10 lakhs turnover you'll be paid 60,000 అని వేరియబుల్ పే కూడా పెడుతుంటారు. రైట్, సో నౌ ఇట్ ఇస్ ఫిక్స్డ్ ఆర్ వేరియబుల్ అనేది ఫిక్స్ చేసుకోండి. బేసిక్ పే కమ్స్ అండర్ విచ్ గ్రూప్? ఇది అకౌంటింగ్ గ్రూప్. ఓకే, అకౌంటింగ్ గ్రూప్ లో ఇట్స్ నాట్ పే హెడ్ గ్రూప్, ఇట్స్ అన్ అకౌంటింగ్ గ్రూప్. అకౌంటింగ్ గ్రూప్ లో ఏ హెడ్ కింద వస్తుంది అనేది కూడా మీరు చూసుకోవాలి. మనం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద కూడా పెట్టుకోవచ్చు. అది కాకుండా మీకు అడిషనల్ గా ఏదైనా గ్రూప్ ఉందంటే సాలరీ అండ్ హెచ్ఆర్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ అనే గ్రూప్ ఏదైనా ఉంటే మీరు దాంట్లో గ్రూపింగ్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ అడ్వైజబుల్ టు గ్రూప్ అండర్ ద సెపరేట్ గ్రూప్. ఓకే, డైరెక్ట్ గా సాలరీ లెడ్జర్స్ మొత్తం పే హెడ్స్ మొత్తం క్రియేట్ చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద పెట్టారంటే మనం పిఎం లో ఓపెన్ చేసి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నొక్కేటప్పుడు లోపల లాట్ ఆఫ్ హెడ్స్ ఉంటాయి. మనకి ఎలక్ట్రిసిటీ చార్జెస్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. దాంట్లో వేరియబుల్ అయితే మల్టిపుల్ పేరోల్ రిలేటెడ్ హెడ్స్ కూడా ఉంటుంది. సో టు అవాయిడ్ దట్ బెటర్ యూ క్రియేట్ సపరేట్ పేరోల్ రిలేటెడ్ గ్రూప్, either salary expenses or HR expenses, okay, or employee benefit expenses, some kind of a heads you can create, depends on your company. I'm creating a salary and HR related expenses, then affects net salary. Yes, మనం basic pay అనే pay head అనేది మనకు net salary affect అవుతుందా? Yes, it will affect our net salary. Then coming to payslip issue చేస్తారు కదా, payslip is an acknowledgement for the salary. సో ఎంప్లాయీస్ కి కొన్ని కంపెనీస్ లో డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో సాలరీ డ్రాప్ చేస్తారు. ఇంకా అది ఎలా డ్రాప్ అయింది, ఎంత అమౌంట్ వచ్చింది, 40,650 అంటే ఆ క్యాలిక్యులేషన్ ఏంటి, దాంట్లో బేసిక్ పే ఏంటి, డియర్నెస్ అలవెన్స్ ఏంటి కావాలంటే వాళ్ళకి పే స్లిప్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. కొన్ని ఎంప్లాయీస్ కి ఏమో పే స్లిప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ సాలరీ లోన్స్ తీసుకునేటప్పుడు, ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ సమ్ అదర్ రీజన్స్, ఆర్ ఈ కంపెనీలో రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అక్నాలెడ్జ్మెంట్ కావాలి కదా, ప్రీవియస్ కంపెనీలో ఎంత సాలరీ తీసుకున్నారని అనేప్పుడు they have to show this acknowledgement. For that purpose they need a pay slip. ఇప్పుడు pay slip లో బేసిక్ పే అనేది ఎలా రావాలో అది కూడా మెన్షన్ చేసుకోవచ్చు. It can be like BP or whatever you want to mention, you can mention basic pay. So salary calculation GST purpose గా యూస్ అవుతుందంటే yes, basic pay comes under
గ్రాడ్యుటీ పర్పస్. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ కి కూడా తీసుకోవాలి ఫిగర్ అంటే ఎస్ అని పెట్టుకోవచ్చు. దెన్ వాట్ టైప్ ఆఫ్ క్యాల్కులేషన్, బేసిక్ పే అనేది మీరు ఎలా ఇస్తున్నారు, అటెండెన్స్ బేస్డ్ ఇస్తున్నారా, ఫ్లాట్ పేమెంట్ ఇస్తున్నారా అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి సాలరీలో ఫ్లాట్ అనుకోండి, సో అతనికి అటెండెన్స్ లేదు, ఈజ్ అ హైయర్ గ్రేడ్ ఆఫ్ ఎంప్లాయీ అంటే ఫ్లాట్ అని పెట్టుకోవచ్చు, అటెండెన్స్ ఉందంటే అటెండెన్స్ అని పెట్టుకోవచ్చు, రైట్? దిస్ ఇస్ అబౌట్ బేసిక్ పే. సిమిలర్లీ బేసిక్ పే అటెండెన్స్ అంటే అటెండెన్స్ లో ఎలాంటి టైప్ ఆఫ్ అటెండెన్స్ ఉందో అది కూడా మీరు క్రియేట్ చేయాలి. పే డేస్ పెడుతున్నారా, లాస్ ఆఫ్ పే ఉందా, క్యాషువల్ పే ఉందా, అదని కూడా మీరు క్యాషువల్ లీవ్ ఉందనేది కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇంకా మీరు పే డేస్ కి పెట్టారంటే ఎలాంటి పే డేస్ ఎలా ఉంటుంది, బేసిక్ పే అనేది మంత్లీ సాలరీయా వీక్లీ అనేది కూడా మీరు మార్క్ చేయాలి. ఒకవేళ వేజెస్ అంటే వీక్లీ అని మార్క్ చేసుకోవచ్చు, డేస్ అని మార్క్ చేసుకోవచ్చు, ఓకే, ఫోర్త్ నైట్ మార్క్ చేసుకోవచ్చు. కొన్ని కంపెనీస్ లో ఫ్యాక్టరీస్ లో వేజెస్ అనేది డైలీ, వీక్లీ, ఫోర్త్ నైట్ లో ఇస్తుంటారు. సాలరీ అయితే మంత్లీ ఇస్తారు కదా, సో యూ కెన్ సెలెక్ట్ మంత్లీ. అయితే మంత్లీ సెలెక్ట్ చేసేటప్పుడు మీకు క్యాలెండర్ పీరియడా లేదంటే యూజర్ డిఫైన్డ్ అని కూడా ఆప్షన్ అడుగుతుంది. క్యాలెండర్ పీరియడ్ అంటే మీరు జనవరిలో 31 days, ఫిబ్రవరిలో 28 days అని ఆటోమేటిక్ గా టాలీ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ 2 days లీవ్ తీసుకుంటున్నారు, 2 days కి లాస్ ఆఫ్ పే వస్తుంది అనుకోండి. జనవరి మంత్ అయితే 31 days 10,000 రూపీస్ సాలరీ అంటే 10,000 డివైడెడ్ బై 31 మల్టిప్లైడ్ బై 29 days అని క్యాలిక్యులేట్ అవుతుంది. ఇంకా నేను ఫిబ్రవరిలో ఉండేటప్పుడు క్యాలెండర్ పీరియడ్ అంటే 10,000 డివైడెడ్ బై 28 days మల్టిప్లైడ్ బై 26 days అని క్యాలిక్యులేట్ అవుతుంది. కొన్ని కంపెనీస్ లో డిఫరెన్స్ ఉంటుంది క్యాలిక్యులేషన్ ప్యాటర్న్, లేదంటే యూజర్ డిఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మంత్ ఆఫ్ 30 days అని పెట్టాను. దట్ మీన్స్ ఎవ్రీ మంత్ మా కంపెనీలో సాలరీ అనేది 30 days కి క్యాలిక్యులేట్ అవుతుందని పెట్టుకోవచ్చు, రైట్? సో దిస్ ఇస్ హౌ యూ క్రియేట్ ది పే హెడ్. ఓకే, ఫర్ I will create another pay head. Already we have created some pay heads. I'll create another pay head, directors remuneration. Very simple, directors remuneration. ఇది earnings, fixed అయితే fixed. ఓకే, ఇది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, లేదంటే సాలరీ అండ్ HR expenses. Or you can create one more pay group, like create ఆప్షన్ ఉంది కదా, లేదంటే ఇక్కడ ఆల్ సీట్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్ రెమ్యూనరేషన్స్ అండర్ సాలరీ అండ్ HR expenses. Okay, that's all. I have created another pay head group. Now this is come, ఇది అకౌంటింగ్ హెడ్, ఇది అకౌంటింగ్ గ్రూప్ ఇది. ఓకే, రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, దీని టైటిల్ చూస్తే మీకు అర్థమవుతుంది, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అని ఉంది చూడండి. ఇట్ ఈస్ నాట్ పే హెడ్ రిలేటెడ్, ఇట్ ఈస్ ది అకౌంటింగ్ హెడ్. ఓకే, మేనేజ్మెంట్ రెమ్యూనరేషన్స్ అనే గ్రూప్. అఫెక్ట్స్ నెట్ సాలరీ ఎస్. ఇంకా పే స్లిప్ జనరేట్ చేసేటప్పుడు డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ రావాలా, ఎస్ అని పెట్టండి. గ్రాట్యుటీ ఉందా, ఎస్. అయితే ఇప్పుడు ఈ అమౌంట్ ఉంది కదా డైరెక్టర్స్ రెమ్యూనరేషన్, దీంట్లో ఎంత అమౌంట్ వస్తుందో అది గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోతుంది. ఇంకా సాలరీ క్యాలిక్యులేషన్ కి తీసుకోవాలంటే ఎస్ తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ట్యాక్స్ రిలేటెడ్ హెడ్స్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ డైరెక్ట్ గా టాలీ మీకు గైడెన్స్ ఇస్తుంది చూడండి. అదర్ ఎర్నింగ్స్ అలవెన్సెస్ ఫుల్లీ టాక్సిబుల్, అదర్ ఎర్నింగ్స్ అలవెన్సెస్ ఫుల్లీ ఎగ్జంప్టెడ్. ఏ హెడ్ కింద మీరు పెడుతున్నారో అది మీరు సెలెక్ట్ చేయాలి. బేసిక్ సాలరీ, ఓకే, డైరెక్టర్స్. ఓకే, సో ఐ కెన్ సెలెక్ట్ ఇట్. సో ఇదన్నీ ఇన్కమ్ ట్యాక్స్ లో ఒక వర్డ్ యూజ్ చేస్తారు కదా, సో దానికి డైరెక్ట్ గా మనం గ్రూపింగ్ చేస్తున్నాం. అప్పుడు సాలరీ క్యాలిక్యులేషన్ కూడా, డిడక్షన్స్, టీడీఎస్ క్యాలిక్యులేషన్ కూడా ఈజీ అయిపోతుంది. క్యాలిక్యులేషన్ టైప్ ఫ్లాట్ ఆర్ అటెండెన్స్ ఆర్ యూజర్ డిఫైన్. ఫ్లాట్ అంటే ఎవ్రీ మంత్ వీళ్ళకి ఫ్లాట్ గా ఒక అమౌంట్ వెళ్తుంది. మంత్లీ 2 lakhs డైరెక్టర్స్ రెమ్యూనరేషన్, దట్స్ ఆల్. సో ఇలాంటి పేమెంట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలవెన్సెస్ కి క్రియేట్ చేయాలి. ఓకే, ఇంకా ఈఎస్ఐ, పిఎఫ్, ప్రొఫెషన్ ట్యాక్స్, మొత్తం పేమెంట్స్ మీరు క్రియేట్ చేయాలి. ఓకే, దాని తర్వాత అటెండెన్స్ టైప్ ఉంటే అటెండెన్స్ టైప్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఒకటి క్రియేట్ చేశాను, పే డేస్ అని క్రియేట్ చేశాను. పే డేస్ అని క్రియేట్ చేస్తే వాళ్ళకి ఎలా పే చేస్తున్నామంటే, పే డేస్ ఇస్ నథింగ్ బట్ ద అటెండెన్స్, పెయిడ్ డేస్. ఓకే, క్యాషువల్ లీవ్, మెడికల్ లీవ్ టైప్ ఆఫ్ లీవ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అది కాకుండా సాలరీ డెఫినేషన్, ప్రతి ఎంప్లాయీకి సాలరీ డెఫినేషన్ కూడా చేయాలి, రైట్? సో ఇప్పుడు సాలరీ, డిఫైన్ సాలరీ అంటే ఎంప్లాయీ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఎంప్లాయీకి సాలరీ కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ముందు నేను ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను, ఎంప్లాయీ గ్రూప్. అదేంటంటే డైరెక్టర్స్, 2-3 డైరెక్టర్స్ ఉన్నారు అనుకోండి, డైరెక్టర్స్ ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాం. ఆ డైరెక్టర్స్ కి సాలరీ కూడా డిఫైన్ చేయాలంటే చేసుకోవచ్చు. ఓకే, సో వీ కెన్ క్రియేట్ పే హెడ్స్. మొత్తం డైరెక్టర్స్ కి ఎలా సాలరీ వస్తుంది అనేది. ఓకే, డైరెక్టర్ రామ్, డైరెక్టర్ కుమార్ అని 2 ఉన్నారు అనుకోండి, మొత్తం గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ కాల్డ్ డైరెక్టర్స్. వాళ్ళకి సాలరీ ఎలా వస్తుంది, డైరెక్టర్స్ రెమ్యూనరేషన్, వాళ్ళకి 2 lakhs rupees
రెమ్యునరేషన్ పర్ మంత్. ఇంకా అది కాకుండా ఫుడ్ అలవెన్స్, వాళ్ళకి ఫుడ్ అలవెన్స్ మంత్లీ 10,000 రూపీస్ పే చేయాలి. ఇంకా ట్రావెల్ అలవెన్స్ మాత్రం నేను ఏం చేశానంటే యూజర్ డిఫైన్డ్ అని పెట్టాను. ఓకే, యూజర్ డిఫైన్డ్ అంటే మనం ఎవ్రీ మంత్ వాళ్ళకి మనం డిఫైన్ చేయాలి, వాళ్ళకి ఎంత వస్తుంది అనేది డిఫైన్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ అందరికి 2 lakhs సాలరీ ఇవ్వాలి, వాళ్ళకి ఫుడ్ అలవెన్స్ 10,000 రూపీస్ ఇవ్వాలి. ట్రావెల్ అలవెన్స్ అనేది ఆ మంత్ లో వాళ్ళకి ట్రావెల్ ఉంటే ట్రావెల్ అలవెన్స్ వస్తుంది, ఆ మంత్ లో వాళ్ళకి ట్రావెల్ లేదంటే ట్రావెల్ అలవెన్స్ రాదనుకోండి. ఓకే, దట్ వీ కెనాట్ ఫిక్స్ ఇట్ నౌ ఇట్స్ కదా, సో అది డైరెక్ట్ గా కిందకి వచ్చేస్తారు. ఓకే, వీ కెనాట్ రీచ్ ది సాలరీ ఫీల్డ్. ఇది మొత్తం ఎర్నింగ్స్, ఇది 2 ఫ్లాట్ ఉంటుంది, ఇది ఒకటి యూజర్ డిఫైన్డ్ ఉంటుంది. యూజర్ డిఫైన్ అంటే మనం ప్రతి మంత్ వాళ్ళకి సాలరీలో డిఫైన్ చేయాల్సి వస్తుంది. సపోజ్ మీ కంపెనీ పాలసీ ప్రకారం ఎవ్రీ ఇయర్ వాళ్ళకి సాలరీ రివైజ్ అవుతుంది అనుకోండి, యూ కెన్ డిఫైన్ దేర్ రివైజ్డ్ సాలరీ నౌ ఇట్సెల్ఫ్. ఇయర్లీ వాళ్ళకి ఇంక్రిమెంట్ ఉంటుంది. ఓకే, సో కాపీ ఫ్రమ్ ఫ్రెష్ చేస్తే ఇంకా పైన ఏమేమి హెడ్స్ ఉన్నాయో అది మొత్తం కాపీ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆల్టర్, రైట్? సో డైరెక్టర్స్ రెమ్యునరేషన్ నెక్స్ట్ ఇయర్ నుంచి 2,25,000, ఫుడ్ అలవెన్స్ నెక్స్ట్ ఇయర్ నుంచి 12,500. ఇప్పుడే డిఫైన్ చేసుకోవచ్చు, రైట్? దట్స్ ఆల్. సో ఇలా మీరు డైరెక్టర్స్ కి ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తాం, కొత్తగా మనం ఎంప్లాయీస్ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ రామ్ డైరెక్టర్, అండర్ డైరెక్టర్స్ డిఫైన్ సాలరీ. ఎస్, ఇప్పుడు ఆల్రెడీ మనం డైరెక్టర్స్ అన్న గ్రూప్ కి డిఫైన్ చేసాం కదా, సో టాలీ విల్ ఆస్క్ a question. Okay, if you give it to yes, Tally will ask the question. If you want to copy from group, it will copy. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ లో మెన్షన్ చేసాం కదా, డైరెక్టర్స్ కి డైరెక్టర్స్ రెమ్యునరేషన్ ఉంటుంది అండ్ ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, ఫుడ్ అలవెన్స్ ఉంటుంది అని పెట్టినాం. ఆల్రెడీ మనం కాన్ఫిగర్ చేసాం కాబట్టి ఇట్ కమ్స్ బై డిఫాల్ట్. దట్స్ ఆల్. ఏ గ్రూప్ లో ఆల్రెడీ చేసామంటే డైరెక్టర్స్ గ్రూప్ లో చేసాం కదా, అది ఆటోమేటిక్ గా. ఇంకా మనం మళ్ళీ ఒకసారి అదన్నీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కాపీ ఫ్రమ్ గ్రూప్ అని పెడితే ఆ గ్రూప్ నుంచి కాపీ అయిపోతుంది. అది కాకుండా నెక్స్ట్ ఇయర్ కి కూడా మనం కాన్ఫిగర్ చేసాం ఆల్రెడీ, 1/4/2026 అని కాన్ఫిగర్ చేసాం, అది కూడా కాపీ అయిపోతుంది. దట్స్ ఆల్. ఇంకా ఎంప్లాయీకి ఐడి నెంబర్ ఉంటుంది 2001, వాళ్ళది డెసిగ్నేషన్ ఏంటి, ఫైనాన్స్ డైరెక్టర్, లొకేషన్ ఎక్కడ, ముంబై అంటే ముంబై, వాళ్ళది జెండర్ ఏంటి, మేల్ అంటే మేల్, ఫీమేల్ అంటే ఫీమేల్, వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, బ్లడ్ గ్రూప్, ఇంకా వాళ్ళది ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళ టీఎస్ఐ, పిఎఫ్, వాళ్ళది పాన్ నంబర్, ఆధార్ నంబర్, అలాంటి డీటెయిల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా మీ కంపెనీలో ఎంప్లాయీస్ కి కాంట్రాక్ట్ ఉంటే, వర్క్ పర్మిట్ అయితే, ఫారిన్ లో వర్క్ చేసిన వాళ్ళకి వర్క్ పర్మిట్ ఉంటుంది, ఆ పర్మిట్ నంబర్ పెట్టుకోవచ్చు. ఇంకా వాళ్ళకి కాంట్రాక్ట్ అంటే స్టార్టింగ్ పీరియడ్ ఏంటి, వాళ్ళకి కాంట్రాక్ట్ ఎక్స్పైరీ డేట్ ఏంటి అనేది కూడా చేసుకోవచ్చు. అది కాకుండా మనకి ఇంకా F12 కాన్ఫిగరేషన్ లో ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఒకవేళ ఆ ఎంప్లాయీ ఫారిన్ కి వెళ్ళి రావాలంటే, ఐటీ కంపెనీస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు క్లయింట్స్ మీటింగ్ కోసం ఫారిన్ కి వెళ్ళి వస్తుంటారు కదా, ఆ ఎంప్లాయీస్ ది పాస్పోర్ట్ డీటెయిల్స్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్ రికార్డ్ అబౌట్ ఎంప్లాయీ. సెపరేట్ గా మనం మాన్యువల్ డాక్యుమెంట్స్, పేపర్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. దట్స్ ఆల్. ఓకే, సో లైక్ దిస్ యు ఆర్ గోయింగ్ టు కాన్ఫిగర్. ఐ విల్ క్రియేట్ వన్ మోర్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, మిస్ సీత అని ఒకటి, వన్ మోర్ డైరెక్టర్స్ కింద పెడుతున్నాను. వాళ్ళకి సాలరీ ఎలా వస్తుంది, డేట్ ఆఫ్ జాయినింగ్, కాపీ ఫ్రమ్ ద గ్రూప్, డైరెక్టర్స్ గ్రూప్ నుంచి కాపీ చేయండి, ఆటోమేటిక్ గా కాపీ అయిపోతుంది. రైట్? సో ఇలా మీరు చేసిన తర్వాత వీళ్ళకి సాలరీ లేదు, అటెండెన్స్ లేదు కదా, వాళ్ళకి మనం అటెండెన్స్ లేదని పెట్టినాము, ఎందుకంటే వాళ్ళ డైరెక్టర్స్ ఫ్లాట్ సాలరీ అని పెట్టాము. సో ఇన్ వౌచర్స్ లో దెర్ ఆర్ 2 వౌచర్స్. అదర్ వౌచర్స్ కి వెళ్తే మీకు తెలిసిపోతుంది. అటెండెన్స్ అని ఒక వౌచర్ ఉంటుంది, పేరోల్ ఒక వౌచర్ ఉంటుంది. అటెండెన్స్ అంటే వాళ్ళకి అటెండెన్స్ ఎంట్రీ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ సీత కాకుండా రామ్ కుమార్ ఇంకొక స్టాఫ్ పెట్టాను, వాళ్ళకి పే డేస్ 29 days కి మనం పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 31st May చేస్తున్నా, సో ఇంకా వాళ్ళకి 30 days కి పే చేయాలి ఈ మంత్ లో. లైక్ దట్ యూ కెన్ మార్క్ ది అటెండెన్స్. ఎయిదర్ వాళ్ళకి ఎన్ని రోజులు పే చేయాలి అనేది, లేదంటే వాళ్ళకి ఎన్ని లాస్ ఆఫ్ పేస్ ఉంటుంది అనేది కూడా మనం పెట్టుకోవచ్చు.
సో ఇంకా డైరెక్టర్స్ కి అటెండెన్స్ లేదు, లైక్ దట్ ఐఎమ్ కాన్ఫిగరింగ్. సో కంట్రోల్ F4 లోపలికి కంట్రోల్ F4 ఉంటుంది. ఎయిదర్ కాంట్రా లోపలికి వెళ్ళి కంట్రోల్ F4 మీరు క్లిక్ చేయొచ్చు, లేదంటే అదర్ వౌచర్స్కి వెళ్ళి అక్కడ నుంచి పేరోల్ వౌచర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్? సో ఇప్పుడు ఆటో ఫిల్ ఆప్షన్ ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్ లో, ఆటో ఫిల్ దాంట్లో పేరోల్ ఆటో ఫిల్ సెలెక్ట్ చేసి సాలరీ అని సెలెక్ట్ చేసి మంత్ సెలెక్ట్ చేసి పీరియడ్ అయితే 1/4 నుంచి 30th వరకు ఉన్నది. ఎందుకు పీరియడ్ పెడుతున్నారంటే సపోజ్ ఒకవేళ మీకు వేజెస్ అనుకోండి 1st of April to 7th of April ఆర్ 8th of April to 14th of April అని మీరు పీరియడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎవరికి ఇప్పుడు సాలరీ క్యాలిక్యులేట్ చేయాలో వాళ్ళది సెలెక్ట్ చేసుకోండి, వాళ్ళ పేరు ప్రకారం లేదంటే వాళ్ళది ఆర్డర్ ఉంటుంది కదా, సపోజ్ ఎంప్లాయీస్ నంబర్స్ ఉంటాయి, నంబర్ ప్రకారం కావాలా లేదంటే పేరు ప్రకారం కావాలా అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చూపించిన ఎగ్జాంపుల్స్ ఏమో వితౌట్ అటెండెన్స్ క్యాలిక్యులేషన్, వీళ్ళకి ఫ్లాట్ అని పెట్టినాం. ఓకే, ఫ్లాట్ అంటే వీళ్ళకి ఫ్లాట్ అమౌంట్ ఎవ్రీ మంత్ వితౌట్ అటెండెన్స్ ఫ్లాట్ వచ్చేస్తుంది, రైట్? సో ఇలా మనం క్రియేట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ పేమెంట్ చేసేటప్పుడు ఏదైనా క్యాష్ ఆర్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే జర్నల్ టైప్ లో మీరు చేసుకోవచ్చు. పేరోల్ రిలేటెడ్ రిపోర్ట్స్ మీరు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ వెళ్ళి పేరోల్ రిపోర్ట్స్ నుంచి తీసుకోవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఈఎస్ఐ పిఎం అంటే టాలీ నుంచి మీరు రిపోర్ట్ జనరేట్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఎర్రర్ ఫ్రీ రిపోర్ట్స్ చేసుకోవచ్చు. పే స్లిప్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఎంప్లాయీస్ కి పే స్లిప్ అంటే ఆ పర్టికులర్ పార్టీ నేమ్ సెలెక్ట్ చేసుకోండి, పర్టికులర్ పీరియడ్ సెలెక్ట్ చేసుకోండి, ఆ పీరియడ్ కి సాలరీ పే స్లిప్ కూడా జనరేట్ అయిపోతుంది. ఇంకా ఆల్ట్ ఇచ్చి ప్రింట్ ప్రివ్యూ చూసి పే స్లిప్ కూడా జనరేట్ చేసి ఇవ్వచ్చు, రైట్? ఇంకా మీ కంపెనీలో డిజిటల్ సిగ్నేచర్ అదనే ఉంటే టాలీలో కూడా మీరు డిజిటల్ సిగ్నేచర్ అటాచ్ చేసి ఆ డిజిటల్ సిగ్నేచర్ తో కూడా మీరు పే స్లిప్స్ జనరేట్ చేయొచ్చు. సో ఇంకా పే స్లిప్ ని కూడా మీరు కాన్ఫిగర్ చేయొచ్చు, ఎలాంటి ఫీల్డ్స్ మీకు కావాలి, ఏదో అవసరం లేదో అదని తీసేసి కావాలన్న ఫీల్డ్స్ మాత్రం పెట్టుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ అవైల్ ఇట్. ఇంకా ఇప్పుడు వరకు వాళ్ళు ఎంత తీసుకున్నారు కంపెనీలో, లేదంటే ఈ మంత్ మాత్రం కావాలంటే ఈ మంత్ మాత్రం పెట్టుకోవచ్చు. గ్రాస్ ఎంత, ఈ మంత్ వాళ్ళకి డిడక్షన్ అయిన తర్వాత వచ్చింది అనేది కూడా మీరు సెపరేట్ గా పెట్టుకోవచ్చు. ఇంకా ఎంప్లాయీస్ కంపెనీలో అడ్వాన్స్ తీసుకున్నారంటే మంత్లీ వాళ్ళ అడ్వాన్స్ డిడక్షన్ చేయడం అదని కూడా మీరు టాలీలో డైరెక్ట్ గా ఎంట్రీ చేసుకోవచ్చు, రైట్? సో యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, టాలీలో పేరోల్ ఫీచర్ అనేది ఇట్స్ అ వెరీ వాస్ట్ ఏరియా. అయితే 40 minutes 45 minutes లో మనం నేర్చుకోలేము. I thought of giving a basic overview about payroll features in Tally. So if you're an accountant, if you are searching for a job, register yourself with tallyhr.com. So or if you are a business owner, if you are searching for a good accountant, you can also reach us through www.tallyhr.com. We are the platforms between the accountants and the business owners. Okay, thank you very much for your participation.